రామలమ్మతో మొదలు పెడదాం. కేసీఆర్ మోసగాడు, మోసం చేసి నా పార్టీని విలన్ చేసుకున్నాడు. నన్ను చూసి బీఆర్ఎస్ బీజేపీ భయపడుతున్నాయి. కేసీఆర్ పాపాలన్నీ బయటికి తీస్తా. తెలంగాణ వ్యతిరేకులతో బీజేపీ దోస్తి. కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరినందుకే ఆ పార్టీని వదిలేసా. గాంధీ భవన్ వేదికగా విజయశాంతి సంచలన వ్యాఖ్యలు. ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవం. 5 సభ్యులకు ధృవపత్రాల పంపిణీ. కేసీఆర్ మోసగాడని నా పార్టీని విలీనం చేయించుకొని నన్ను మోసం చేశారంటూ కాంగ్రెస్ నేత నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీ విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ బీఆర్ఎస్కు తాను సేవలు అందించానని, ఆ పార్టీలో సరైన నిర్ణయాలు తీసుకోలేదు కాబట్టే వాటిని వీడినట్లు విజయశాంతి చెప్పారు. తన పార్టీని విలీనం చేయించుకొని కేసీఆర్ మోసం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా 5 అభ్యర్థులు గురువారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ నుంచి విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, బీఆర్ఎస్ నుంచి దాసోజు శ్రవణ్, సిపిఐ నుంచి నెల్లికంట్ల సత్యం ఏకగ్రీవమైనట్లుగా ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి వీరందరికీ ధృవీకరణ పత్రాలను అందజేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీకి చెందిన 3 ఎమ్మెల్సీలు గాంధీ భవన్కు చేరుకొని మీడియా సమావేశాన్ని నిర్వహించారు. రైట్, ఒక్కసారి పూర్తి అంశం చూద్దాం. 2వ పేజీలో ఇక కేసీఆర్ మోసగాడని నా పార్టీని విలీనం చేయించుకొని నన్ను మోసం చేశారంటూ కాంగ్రెస్ నేత నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీ విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ బీఆర్ఎస్కు తాను సేవలు అందించారంటూ ఆ పార్టీని సరైన నిర్ణయాలు తీసుకోలేదు కాబట్టి వాటిని వీడినట్టు విజయశాంతి చెప్పారు. తన పార్టీని విలీనం చేయించుకొని కేసీఆర్ మోసం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా 5 అభ్యర్థులు గురువారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ నుంచి విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, బీఆర్ఎస్ నుంచి దాసోజు శ్రవణ్, సిపిఐ నుంచి నెల్లికంట సత్యం ఏకగ్రీవమైనట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి వీరందరికీ ధృవీకరణ పత్రాలను అందిస్తారు. అనంతరం కాంగ్రెస్ పార్టీకి చెందిన 3 ఎమ్మెల్సీలు గాంధీ భవన్కు చేరుకొని మీడియా సమావేశంలో వాళ్ళు మాట్లాడారు. అనంతరం కాంగ్రెస్ పార్టీకి చెందిన 3 ఎమ్మెల్సీలు ప్రధానంగా ఈ సందర్భంగా విజయశాంతి మాట్లాడుతూ ఎమ్మెల్సీగా బీఆర్ఎస్ బీజేపీ నేతల బండారం బయట పెడతారంటూ బయట పెడతానని భయం అవుతుందా? నా వల్ల హార్ట్ అటాక్ వస్తుందని భయపడుతున్నారా? నా పార్టీని విలీనం చేయించుకొని నన్ను మోసం చేశారు. విజయశాంతికి తెలంగాణకి సంబంధం ఏంటని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. నాకు తెలంగాణకు సంబంధం లేదా? నేను తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు టీడీపీలో కేసీఆర్ ఉన్నారు. తెలంగాణ కేసీఆర్ సొత్తు కాదు. తెలంగాణ రాష్ట్ర సాధనకు నా వంతు కృషి చేశా. తెలంగాణ ఇస్తున్న సమయంలో కేసీఆర్ పార్లమెంట్లో లేరు. కేసీఆర్ తన దురబుద్ధి నిరూపించుకుంటున్నారు. దొరలు ఓటేస్తేనే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారా? నింద వేయడం కాదు, నిరూపించాలి. నేను గట్స్ ఉన్న మహిళని, ప్రతిరోజు నన్ను అవమానించారు, హింస పెట్టి పార్టీని విలీనం చేయించుకున్నారు. ఇద్దరి ఆశయం తెలంగాణ రాష్ట్రమైనప్పుడు 2 పార్టీలు ఎందుకని అనుకున్నాం. 7 లక్షల కోట్ల అప్పు ఎలా అయిందో విడిచిపెట్టకుండా కేసీఆర్ను అడగాలి. కేసీఆర్ మోసాలని బయటికి తీయాలి. ఆయన ఇప్పటికైనా వాస్తవాలు మాట్లాడాలి. మేం కష్టపడి తెచ్చుకున్న రాష్ట్రం ఇది. తెలంగాణ వ్యతిరేకుల్ని బీజేపీ రాష్ట్రంలో దించబోతోంది. బాంచన్ కాలు మొక్కుతా అనే పరిస్థితికి మళ్ళీ తెలంగాణను తీసుకురావాలంటూ బీజేపీ కసరత్తు చేస్తున్నది. తెలంగాణ వ్యతిరేకి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆయన బీజేపీలోకి వచ్చినందుకే ఆ పార్టీని వదిలేసా. సోనియా గాంధీ నాకు ఎమ్మెల్సీ ఇచ్చింది. కాపల కుక్కలాగా ఇప్పటి వరకు తెలంగాణని కాపాడుకున్నాం, ఇకపై అలాగానే కాపాడుకుంటామంటూ రాములమ్మ ఇక కేసీఆర్ మీద ఒక యుద్ధాన్ని ప్రకటించిందని చెప్పాలి. రాములమ్మ చాలా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే రాములమ్మ తెలంగాణ ఉద్యమంలో ఎంత కీలకంగా పనిచేస్తుందో మీ అందరికీ తెలిసిందే. అటువంటి రాములమ్మ ఎక్కడ కూడా నేను తగ్గను, ఎక్కడ కూడా నేను నా తెలంగాణ నేను విడిచిపెట్టనని చెప్పేసి ఆమె మొండి పట్టినట్టు తెలుస్తూ ఉంది. ఇక్కడ రాములమ్మకు సంబంధించి ఏదో ఆస్తి డీటెయిల్స్ చూసినట్టు కనిపించింది. ఎక్కడ ఈనాడులోనా? ఓకే, రాములమ్మకు సంబంధించిన ఆస్తి వివరాలు ఒక్కసారి మీకు కూడా చూపించే ప్రయత్నం ఇక్కడనే. రైట్. 5 ఎమ్మెల్సీలు ఏకగ్రీవం. కాంగ్రెస్, సిపిఐ, బీఆర్ఎస్ సభ్యులకు ధృవీకరణ పత్రాలు ఇచ్చిన ఎన్నికల అధికారి. విజయశాంతి ఆస్తి 113 కోట్లు, సొంతిల్లు, కారు లేదన్న రాములమ్మ. ఇది మొత్తం మీద రాములమ్మకు 113 కోట్ల ఆస్తున్నదట. సొంతిల్లు, కారు లేదంటూ రాములమ్మ అఫిడవిట్ ఇవ్వాల్సి ఉంటుంది కదా. అఫిడవిట్లో రాములమ్మ చెప్పినట్టు తెలుస్తూ ఉంది. బట్ ఏదేమైనప్పటికీ కూడా రాములమ్మ ఖచ్చితంగా కేసీఆర్ మీద యుద్ధం ప్రకటించింది అని అనుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ సమయంలో నా పార్టీని నేను విలీనం చేసిన, తెలంగాణ ఉద్యమం కోసం 2 పార్టీలు ఎందుకు, 2 ఏకమై కొట్లాడితే తెలంగాణ తొందరనే వచ్చే అవకాశం ఉంటుంది. తెలంగాణ ప్రజలకు మనం నీళ్లు, నిధులు, నియామకాలను
అందించిన వాళ్ళం అవుతాం మన భవిష్యత్ తరాలు కానీ కేసీఆర్ అలా మాయమాటలు చెప్తే సో రాములమ్మ తన పార్టీని తన కలగన్నటువంటి పార్టీని కేసీఆర్ బీఆర్ఎస్లో విలీనం చేసింది, అప్పటి టీఆర్ఎస్లో. సో నన్ను మోసం చేసి నన్ను భయపెట్టి నన్ను ఇబ్బందులకు గురి చేసి నా పార్టీని విలీనం చేసుకున్నది వాస్తవం కాదని రాములమ్మ కేసీఆర్ని అడుగుతున్నది. మరి కేసీఆర్ సమాధానం చెప్పాలి కదా. కొంతమంది అంటున్నారట రాములమ్మకు తెలంగాణ ఉద్యమానికి సంబంధం ఏందని కొంతమంది అడుగుతున్నారట. మరి ఆ కొంతమంది నిజంగా రాములమ్మకు తెలంగాణ ఉద్యమానికి ఏ సంబంధం లేకపోతే ఏ సంబంధం లేనటువంటి ఆధారాలను బయట పెట్టాలా పెట్టొద్దా? కానీ పెట్టరు. సో రాములమ్మ ఒకవేళ అసెంబ్లీలో అడుగుపెట్టి ప్రశ్నిస్తే మేము ఏం సమాధానం చెప్పాలి? మాకన్నా ముందు తెలంగాణ ఉద్యమంలో రాములమ్మ ఉన్నది కదా, మరి రాములమ్మను మేము ఎట్లా ఓవర్కమ్ చేయాలి, రాములమ్మకు మేము ఎట్లా సమాధానం చెప్పాలని ప్రధానంగా బీఆర్ఎస్ నేతలు ఆలోచన చేస్తున్నట. సో ఇక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే ఎట్లా సభకు రాడు, వచ్చిన ఒక్కరోజు నా మాత్రంగా తూతూ మాత్రం అని చెప్పి సంతకం చేసిపోతాడు తప్ప ఆయన రెగ్యులర్గా అటెండ్ అయ్యేది లేదు, సమాధానాలు చెప్పేది లేదు, మరి క్వశ్చన్స్ వేసేది లేదు. సో ఇక క్లియర్గా అర్థమవుతున్నది రాములమ్మ మాత్రం నేను ఎక్కడ కూడా తగ్గను, కాపలా కుక్కలాక 10-12 ఏళ్ల పాటు తెలంగాణను కాపాడుకున్నాం, ఇక మీదట కూడా సో ఎమ్మెల్సీ అయినా ఎమ్మెల్సీ కాకపోయినా మేము ఖచ్చితంగా తెలంగాణకు కాపలా కుక్కలేక కాపాడుకుంటామని రాములమ్మ చెప్తా ఉంది. బీజేపీ బీఆర్ఎస్ ఇలా నేను ఎమ్మెల్సీ అయినందుకు భయపడతా ఉన్నాయి, ఎక్కడ బీజేపీ బీఆర్ఎస్ వైఫల్యాల్ని నేను మండలిలో ఎండగడతానేమని చెప్పేసి వాళ్ళు ప్రధానంగా భయపడతా ఉన్నారు. సో ఖచ్చితంగా కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరినందుకే నేను ఆ పార్టీని వదిలి కాంగ్రెస్కి వచ్చిన అని చెప్పేసి క్లియర్ చెప్తా ఉంది. దొరను ఓడించడానికి బీజేపీకి పోయినా, దొరను ఓడించడానికి కాంగ్రెస్కి వచ్చినా, సో దొరను ఎదుర్కోవడానికి వాళ్ళు నేను మండలికి వచ్చినా ఖచ్చితంగా దొర మీద యుద్ధం చేస్తా, ఆ దొర నుంచి ఆ దొర బానిస సంఖ్యల నుంచి తెలంగాణను విముక్తి చేయాలనుకున్నాం, విముక్తి చేసినాం, ఇక మళ్ళీ దొర దగ్గరికి తెలంగాణ పోకుండా కాపాడుకునే బాధ్యత మాదనేది విజయశాంతి చెప్తున్నటువంటి ముచ్చట. సో నిన్న మాత్రం అద్దంకి దయాకర్ వీళ్ళందరూ కూడా గాంధీ భవన్లో గట్టిగానే గత నాయకుల పనితీరును వాళ్ళు అరుచుకున్నారు. సో అరుచుకొని సో ఖచ్చితంగా ఈ రకమైనటువంటి వ్యవహార శైలి, ఈ రకమైనటువంటి